మనల్ని ప్రేమించి శరీరధారిగా లోకానికి వచ్చి మనల్ని రక్షించి ఆయన బిడ్డలుగా చేసుకుని తన పరిశుద్ధాత్మని మనకిచ్చి తన జీవవాక్యాన్ని మనకిచ్చి మన ద్వారా అనేకుల్ని రక్షణలోకి నడిపించాలని ఆశించి మన ఆయుష్ పొడిగిస్తున్నారు కనుక ఏ భేదములు లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి దేవుని మాట విని ఆత్మరక్షణ పొంది పరలోక రాజ్య వారసులుగా నడిపించబడాలని ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ ఉదయకాల శ్రమమున ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గడచిన దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరంలో చేర్చి నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించటానికి మాకిచ్చిన సజీవత్వాన్ని బట్టి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవ, నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించిన మేము ఈ లోకంలో ఉన్నప్పటికీ పరలోక సంబంధంగా జీవించాలని నీ ఆత్మని మాకిచ్చి నీ వాక్యాన్ని మాకిచ్చి మాలో నిర్జీవ క్రియలు, అంధకార క్రియలు, దుష్క్రియలు లేకుండా చేసి సత్క్రియలని ఆసక్తిగా, ఓపికగా, శ్రద్ధగా చేసి మా తోబుట్టువుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని, ఇంకా అనేకులని నిత్య జీవానికి వారసులుగా నడిపించాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము కూడా నీ ఉన్నతమైన పిలుపునకు, పరలోక సంబంధమైన పిలుపునకు, పరిశుద్ధమైన పిలుపునకు తగినట్లుగా నడుచుకుంటూ మనోవాక్య కర్మలలో ఏ దోషము లేకుండా పరపక్షమున ఉన్నవాడు సిగ్గుపడినట్లుగా నీకు మహిమకరంగా జీవించటానికి కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు జయించి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాల్ని జయించి మేము లోకానికి మేము శిల వేయబడిన వారమై నీకు ఇష్టమైన బిడ్డలంగా జీవిస్తూ నీవు మాకిచ్చిన ఈ దేహము ద్వారా, ప్రాణము ద్వారా, ఆత్మ ద్వారా, అవయవాల ద్వారా నీకు మహిమ కలుగునట్లుగా పరిశుద్ధతలో మా ఘటాల్ని కాపాడుకుంటూ, పవిత్రతలో మా మనస్సాక్షిని కాపాడుకుంటూ ఏ ఒక్కరికి ఆటంకంగా, అభ్యంతరంగా ఉండకుండా నీకు మహిమకరంగా ఉండునట్లు శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము లోకములో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకుంటూ, దురాశను అనుసరించకుండా నీవిచ్చిన వాగ్దానాల్ని, అమూల్యమైన వాగ్దానాల్ని స్వతంత్రించుకునేటట్లుగా విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొని ఏ కొదువ, లోపం లేకుండా నీకు మంచి ఫలాలు, శ్రేష్టమైన ఫలాలు, నీకు బహుగా ఇష్టమైన ఫలాలు ఫలించటానికి కావలసిన ఆత్మ నింపుదల, నడుపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఇదివరకే గెలిచామని కానీ, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందామని కానీ అనుకొనకుండా జాగ్రత్త పడుతూ, ప్రభా, నీ బిడ్డలంగా మేము నీ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందేటట్లుగా మేము గురి వద్దకు పరిగెత్తటానికి, మా మరణ పర్యంత వరకు కొనసాగించుకోవటానికి నేర్పించండి నాయన. మేము కూడా వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ
విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ నీకు మహిమ తెచ్చే రీతిగా ఉండటానికి శక్తి దయచేయండి. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము సులువుగా చుక్కలు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి నాయన నీ చిత్తాన్ని 100% నెరవేర్చడానికి సహాయం చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవ, ఎంతో మంది సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారు. మరెంతో మంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రావట్లేదు. కాబట్టి మేము కూడా మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు నీ సన్నిధికి వచ్చేటట్లుగా ప్రవర్తించటానికి శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండాలని నీ వాక్య ఉదుకు స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే ఈ గ్రామంలో ప్రతి కుటుంబం రక్షణ కుటుంబంగా మార్పు చెందాలని, యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైనటువంటి అవసరతల్లో, సమస్యల్లో, బాధల్లో, వ్యాధుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యసనాల్లో ఉన్నారో నీవే విడిపించి మహిమ తెచ్చుకొనమని, ప్రతి అవసరత తీర్చమని వచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ, రావలసిన ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుందాం రండి. మీ అందరికీ ప్రభు నామమున మరోసారి నా శుభాభివందనలు తెలియజేస్తున్నానండి. ఇరవై 24వ పాట. పాడబడు. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాడు నజరేయుడా, తీరము దాటిన వాడా నాడు గలలీయుడా, నా ప్రాణనాథుడా నీకు ప్రాణనిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా నీకు ప్రాణనిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాడు నజరేయుడా, తీరము దాటిన వాడా నాడు గలలీయుడా, వెదకినను ఇలా చేరితివి, వెంబడించగా పిలచితివి, వెదకినను ఇలా చేరితివి, వెంబడించగా పిలచితివి, రోగబ్రతుకును మాకితివి, నీరు సుతునిగా చేసితివి,
కోత బ్రతుకును మార్చితివి. నీదు స్తుతునిగా చేసితివి. నా ప్రాణనాథుడా, నీవు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా, నీవు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి చేస్తునో, నేరములెంచని వాడా, నాదు నజరేయుడా. తీరము దాటిన వాడా, నాదు నజరేయుడా. మహిమగలిని విడచితివి. ఆర్తిదేహము దాచితివి. మహిమగలిని విడచితివి. ఆర్తిదేహము దాచితివి. సకల సంపదలు విడచితివి. దేవమునిగా మారితివి. ప్రాణనాథుడా, నీవు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా, నీవు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి చేస్తునో, నేరములెంచని వాడా, నాదు నజరేయుడా. తీరము దాటిన వాడా, నాదు నజరేయుడా. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా. ఎన్నదరమా నీ ప్రేమ, స్తుతించును నా దేవా. నా ప్రాణనాథుడా, నీవు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా, నీవు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా, నాదు నజరేయుడా. తీరము దాటిన వాడా, నాదు బలహీనుడా. శిలువ మరణము పొందితివి. శాపమును భరించితివి. శిలువ మరణము నొందితివి. శాపమును భరించితివి. నిత్య శిక్షను ఆపితివి. నీతిమంతుని చేసితివి. నా ప్రాణనాథుడా, నీవు ప్రాణమిచ్చితివి.
నా ప్రాణనాథుడా, నీకు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, పేరములెంచని వాడా, నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా, నాదు గలలీయుడా. నూట 51 పాట. 150. సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో నీరులలో నేను తిరిగినను, ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో నీరులలో నేను తిరిగినను, నా సహాయకుడు, నా కాపరి యేసే, నా సహాయకుడు, నా కాపరి యేసే. హల్లెలూయా, 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 హల్లెలూయా. పగలెన్నదే పగైనను, రాత్రి వేళ భయముకైనా, భగవాని బాణములకైనా నేను భయపడను. పగలెన్నదే పగైనను, రాత్రి వేళ భయముకైనా, భగవాని బాణములకైనా నేను భయపడను. నాకు ఆశ్రయము, నా ప్రాణము యేసే,
ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది కైబడిన మందిరముగా నేను చేసెను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాకు కీడము నాదయు యేసే. నాకు కీడము నాదయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోతును ఆగిపోను నేను, ఆగిపోతును, ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. బ్రదర్స్ రండి. అరవై 69తో పాట పాడండి. అరవై 69తో పాట పాడుకుందాం. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందో యోచించుకో. ఏ గుంపులో నీవుందో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు ఆకలితో వ్యధనగా దాహముతో తపించగా, ఆకలితో వ్యధనగా దాహముతో తపించగా, రోగముతో కృషించగా, రోగముతో కృషించగా, నన్ను చేర్చుకోలేదు నీవెందుకు, నన్ను చేర్చుకొనలేదు నీవెందుకు. అని యేసుడు నిన్నడిగిన ఏమందుకు, అని యేసుడు నిన్నడిగిన ఏమందుకు. న్యాయా
నీవు నిలుచుందువు ఏ వైపున నీవు నిలుచుందువు అని యేసుడు నిన్నడిగిన ఏమందువు అని యేసుడు నిన్నడిగిన ఏమందువు న్యాయాధిపతి అయిన దేవుడు గొర్రెలకు నిత్య జీవము మేకలకు నిత్య నరకము గొర్రెలకు నిత్య జీవము మేకలకు నిత్య నరకము ప్రతిఫలము నొసగునుగా ప్రతిఫలము నొసగునుగా ఈ రెంటిలో నీది ఏ స్థానము ఈ రెంటిలో నీది ఏ స్థానము అని యేసుడు నిన్నడిగిన ఏమందువు అని యేసుడు నిన్నడిగిన ఏమందువు న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా ఏ గుంపులో నేనుందునో యోచించుకో ఓ సోదరా న్యాయాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి మన దేహ ప్రాణ ఆత్మలని ఆయన సమర్పించుకుంటూ ఆరాధనలో సాగిపోతాం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 Hallelujah, hallelujah, hallelujah. ಸ್ತುತಿಯೋನಿಗೆ ಮಹಿಮಾನಿಗೆ ಘನತಾನಿಗೆ ಪ್ರಭಾವನಿಗೆ ಸ್ತುತಿಯೋನಿಗೆ ಮಹಿಮಾನಿಗೆ ಘನತಾನಿಗೆ ಪ್ರಭಾವನಿಗೆ Oh
యేసు ప్రభువా పరిశుద్ధాత్మ Hallelujah, 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 amen. Hallelujah, 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 hallelujah. Srishtikata, Rakshanakata, Adharanakata, Amen. Srishtikata, Rakshanakata, Adharanakata, ఆదియు అంతము లేనివాడా అల్ఫావు మేఘవై ఉన్నవాడా ఆదియు అంతము లేనివాడా అల్ఫావు మేఘవై ఉన్నవాడా సర్వోపకారి సర్వాధికారి నీకే స్తోత్రము అకారి సర్వాధికారి నీకే స్తోత్రము Hallelujah, 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 amen. Hallelujah, 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 amen. Ninna nedu యుగా యుగంబులు ఉండువాడా నిన్న నేడు ఉన్నవాడా యుగా యుగంబులు ఉండువాడా నిత్యా స్తోత్రంబులు పొందుచున్నవాడా నీకే స్తోత్రం స్తోత్రములు పొందుచున్నవాడా నీకే Hallelujah, hallelujah, hallelujah.
హల్లెలూయా ధవళవర్ణుడా రత్నవర్ణుడా పదివేల మందిలో అతి ప్రియుడా రత్నవర్ణుడా పదివేల మందిలో అతి ప్రియుడా అతి కాంక్షణీయుడా అతి సుందరుడా నీకే స్తోత్రము అతి కాంక్షణీయుడా అతి సుందరుడా నీకే స్తోత్రము హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 సర్వాధిపతి శ్రీమంతుడా రాజాధిరాజ ప్రభువుల ప్రభువా సర్వాధికారి శ్రీమంతుడా రాజాధిరాజ ప్రభువుల ప్రభువా మహిమా ఘనత పొందనరుడా నీకే స్తోత్రము మహిమా ఘనత పొందనరుడా నీకే హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 వాదింపబడిన ఓ గొర్రె పిల్ల మృత్యుంజయుడవైన మా యేసు ప్రభువా వాదింపబడిన ఓ గొర్రె పిల్ల మృత్యుంజయుడవైన మా యేసు ప్రభువా మహిమాతో మరలా రానయ్యున్నావాడ నీకే స్తోత్రం మహిమాతో మరలా రానయ్యున్నావాడ నీకే స్తోత్రము హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 పరిశుద్ధుడా 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 ఓ దేవ దేవా పరిశుద్ధుడా
దేవా వర్తమానభూత భవిష్యత్కాలములలో నీకే స్తోత్రము. వర్తమానభూత భవిష్యత్కాలములలో నీకే స్తోత్రము. सर्वशक्ति दाला महिमा स्वरूप आनंदमुको विनाराधितुं सर्वशक्ति दाला महिमा स्वरूप आनंदमुको विनाराधितुं प्रिया करुणा दयालुनकै इदिगो Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Hallelujah.
ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. గడచిన దినాలంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరంలో చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకిచ్చిన సజీవత్వాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. నీ రాకడ అతి సమీపముగా ఉంటున్న దినాల్లో నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము కూడా నీ ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవటానికి సహాయం చేయమని, మేమెవ్వరికి ఆటంకంగా ఉండకుండా నీకు మహిమకరంగా ఉండటానికి శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు నామమున నా శుభాభివందనం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మహాకాశం సైతం పట్టజాలు నీవు మా కొరకు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ప్రస్తుతపు దుష్టకాలములను మమ్మల్ని విమోచించి నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో సదాకాలం నీతో ఆనందింపచేయాలని చూపించిన ప్రేమకై, చేసిన త్యాగానికై, మాకు ఇచ్చిన రక్షణకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది క్రియల వల్ల కలిగినది కాదు, దేవుని వరమే అని ఈ వరాన్ని మేము కాపాడుకుంటూ మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు కూడా పొందాలని ఆశించి నీ పరిశుద్ధాత్మని మాకు ఇచ్చారు, నీ జీవవాక్యాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి నిన్ను స్వంత రక్షకుడిగా అంగీకరించిన మేము ప్రతి విషయములో జాగ్రత్త పడుతూ మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నీకు మహిమకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయనా. ఎందుకనగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించునని వ్రాయించారు. కాబట్టి ఈ మాటల్ని మేము గ్రహించటానికి, నీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే వారంగా ఉండటానికి, మంచి ఆరోగ్యం, ఆత్మాభిషేకం కలిగి ఆత్మల రక్షణ కొరకు నీ జత పనివారంగా ఉండటానికి కావలసిన మాటలను వివరించమని, నా సొంత మాటలు ఏది రాకుండా చెయ్యమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మనం తెలుసుకోవాలండి. యేసు ప్రభువుని అంగీకరించిన మనకందరికీ దేవుడు తన పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. అవునా? ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట?
ఇప్పుడు అదే మనం చదివాం. పరిశుద్ధాత్మ ఏం చేస్తారట? యెహోవా పెట్టిన దీపం అంట. పరిశుద్ధాత్మ యెహోవా పెట్టిన దీపం అంట. తర్వాత అంతరంగములన్నిటినీ శోధిస్తూ ఉంటుందటండి. అర్థమైందా? ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్లారు, ఏమంటారు? స్కానింగ్ చేయాలండి అంటారు. స్కానింగ్ అంటే ఏంటి? మన దేహంలో పరీక్షించడం. ఆత్మ ఏం చేస్తారట? మన దేహంలో పరిశోధిస్తారట, పరీక్షిస్తారట. ఇప్పుడు ఎలా ఉంది మన దేహంలో? ఆత్మదేవుడు ఏం చెప్తాడు? హలో, ఆత్మదేవుడు మన దేహాల్లో అసలు వెలుగుతున్నాడా, ఆరిపోయాడా? హలో, వెలుగుతున్నాడా, ఆరిపోయాడా? చెప్పండి. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి పేరాలో చెప్పారు, 5 బుద్ధి గల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు అని. 10 మందికి దివిటీలు ఇచ్చారు. 5 దగ్గర మాత్రం సిద్ధి ఉందంటే సిద్ధిలో నూనె ఉందట. 5 దగ్గర సిద్ధే లేదు, నూనె లేదు. పరలోకం చేరదామని 10 మంది బయలుదేరారు. ఆయన రావడం ఆలస్యమైందంట. 10 మంది కునికి నిద్రించారు. మధ్యరాత్ర వేళ ఒక కేక వినపడిందంట. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని కేక వినపడిందంట. 10 మంది లేచారట. 10 మంది దివిటీలు ఆరిపోబోతూ ఉన్నాయట. అయితే బుద్ధి గల కన్యకల దగ్గర సిద్ధి ఉంది, సిద్ధిలో నూనె ఉంది. ఆ నూనెతో ఆ బుద్ధి గల కన్యకలు ఏం చేస్తున్నారట? దివిటీలు ఆరిపోకుండా చక్క చేసుకుంటున్నారని ఉందండి. మీరు వాక్యం చదవండి, మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి. అందరూ లేచి చక్కబరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి.
అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును ఎరుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అని ప్రభు చెప్పారండి. మరి ఈ దినాన మనం ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి చెప్పండి. అదే చెప్తున్నారు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. జాగ్రత్త పడదాం. ప్రభు ఈ రోజున నిన్ను నేను అంగీకరిస్తే నీవు నాకు పరిశుద్ధాత్మని ఇచ్చావు. ఈ ఆత్మ దీపం వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. అదే మనం చేయాల్సిన ప్రార్థన. నా ఆత్మ దీపం ఆరిపోకూడదు, అది వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉంటే ఆ దీపం ఇంకా ఏం చేస్తుంది? మరికొన్నిటిని వెలిగిస్తుంది. నేనే వెళ్ళకపోతే దయచేసి ఆ దేవుని భయం కలిగి ఉన్నాం. ఇంకొక విషయం, లేవియ కాండం 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాల్సిందే, ఆరిపోకూడదు. మనలో ప్రాణం ఉన్నంత వరకు ఆత్మ మనలో ఉంటాడు. ప్రాణం ఉన్నంత వరకు ఆత్మ మనలో ఉంటాడు, ఆత్మదేవుడు. మరి ఆత్మదేవుడు ఏమవుతుండాలి? మండుతూ ఉండాలి. ఆత్మదీపం ఎలా ఉండాలి? వెలుగుతూ ఉండాలి. ఆ జాగ్రత్త పడదాం, గ్రహిద్దాం. ప్రభు ఈ రోజున నీవు నాకు పరిశుద్ధాత్మని ఇచ్చావు. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆత్మదేవుడు మండుతూ ఉండాలి, ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి. ప్రాణం పోతే ఇక ఆత్మదేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది, అక్కడ తీర్పు జరుగుద్ది. అయితే ప్రభు ఒక మాట చెప్తారు, యోహాను సువార్త 5:24లో, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని. ఈరోజు నా ఆశ అది, మనం ఇక తీర్పులోకి రాకూడదు, మరణము నుండి జీవములోనికి దాటాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు వెలుగుతూ అంతరంగాన్ని పరీక్షిస్తూ ఉంటాడటండి. అంతరంగాన్ని
పరీక్షిస్తూ ఉంటాడట. ఒకసారి నేను మా మిస్సెస్ ఫిరింగ్పురం వెళ్తున్నాం. రాత్రి పూట ప్రార్థనకి, శనివారం రాత్రి అనుకుంటాను, లేదా బుధవారం రాత్రి, శనివారం రాత్రేనండి. ఫిరింగ్పురం వెళ్తున్నాం. బస్ స్టాండింగ్కి వెళ్ళి బస్ ఎక్కి కూర్చున్నాం. బస్ ఎక్కి కూర్చున్న బస్సు ప్రయాణం అవుతా ఉంది. పేరేచర్ల ఫ్లైఓవర్ మీదకి వెళ్తా ఉంది బస్సు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపు నా శరీరంలో ఒక రకమైన పరిస్థితి జరిగిందండి. దాన్ని నేను గ్రహించడానికి దేవుడు సహాయం చేశాడు. ఏమిటి అంటే, నా కుడివైపు పెదవులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయి, కుడివైపు చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయి, కుడివైపు పాదాలు కూడా తిమ్మిర్లు ఎక్కుతున్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. పెదాలు, చేతులు, పాదాలు. తర్వాత ఆగిపోయింది, తిమ్మిళ్ళు ఆగిపోయింది. అయినా ఫిరింగ్పురం దాకా టికెట్ తీసుకున్నా ఆ ఫ్లైఓవర్ మీద దిగేసి వెంటనే గుంటూరు వచ్చి లలిత హాస్పిటల్కి వెళ్ళిపోయామండి. అప్పుడు రాత్రి సుమారు 8:30 అట్లా అవుతుంది. మా ఇంట్లో పిల్లలకు కూడా చెప్పలా. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడితే ఇలా జరిగింది అండి అని వెంటనే వాళ్ళు డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు స్కానింగ్ చూపిద్దామంటే ఆ టైంలో లేరు, స్కాన్ తీసేవాళ్ళు అని ఊరుకోలేదు. కానీ ఏదో ఇంజక్షన్లు చేశారు. తెల్లారి ఆదివారం, ఆ రోజు కూడా స్కాన్ చేసేవాళ్ళు రారు. అట్లాగే ఆ ఇంజక్షన్లతోనే కంటిన్యూ చేశారు. సోమవారం ముందు సిటీ స్కాన్ చేశారు, బయటపడ్డ జబ్బు. తర్వాత ఎంఆర్ఐ స్కాన్ తీశారు. ఆ స్కాన్లో బయటపడింది నాకు తలలో బ్లడ్ కొంచెం క్లాట్ అయినట్టుగా. మరుసటి రోజు ఇంకా ట్రీట్మెంట్ చేశారు, బొడ్డు దగ్గర ఇంజక్షన్లు చేశారు. 2-3 రోజుల్లో సెటరేట్ అయిపోయింది. ప్రభుకు స్తోత్రం. అది పెరాలసిస్ స్ట్రోక్ రాకుండా ముందుగానే దేవుడు తెలియజేశాడు. ఆ స్కానింగ్ ఏం చేసింది? మరి ఆత్మ స్కాన్ చేసి మనకేం చేస్తాడు? ఎలా ఉండాలి మనం? జాగ్రత్త అండి. సరే, అప్పటి నుంచి మెడిసిన్స్ వాడుతున్నాను. మరొకసారి మేము ఉండేది కొత్తపేట. కొత్తపేట నుంచి నా సెంటర్కి జనరల్గా నడిచిపోతా, వాహనాలు వాడను. కుడి చెయ్యి ఒక రకంగా అనిపిస్తూ ఉందన్నమాట. అప్పుడేమో టాప్ టు బాటం, ఇప్పుడేమో కుడి చెయ్యి. అబ్జర్వ్ చేశా, మళ్ళా చూపించుకున్నా, చెప్పా విషయం. వాళ్ళు అన్నారు, ఇప్పుడు యాంజియోగ్రామ్ తీయాలండి అన్నారు. యాంజియోగ్రామ్ తీయాలండి అన్నారు. సరే, అది కూడా అయ్యింది.
అయిన తర్వాత అప్పుడు చెప్పారు, గుండె నుంచి ఇటువైపు వచ్చే రక్తనాళాల్లో కొంచెం ఒత్తిడి జరుగుతుంది 2 చోట్ల అని చెప్పారు. చెప్పి దీనికి అమ్మటే బైపాస్ సర్జరీ చేయాల్సిందే, లేకపోతే ఇది వచ్చింది, ఏదొచ్చింది అన్నారు. సరే, నేను వెంటనే బైపాస్కి ఒప్పుకోకుండా ఇప్పుడు డిశ్చార్జ్ చేయండి, ఎందుకంటే అప్పుడు ఒక చోట మీటింగ్స్ ఉన్నాయి, ఆ మీటింగ్స్ కోసం టైం అడిగా. సరే అన్నాడు. ఆ రిపోర్ట్లు సీడీ అన్నీ తీసుకుని మా మిస్సెస్ హైదరాబాద్లో ఉషా ముళ్ళపూడి అని ఉంది, ఫేమస్ అన్నమాట, అక్కడికి వెళ్ళి చూపించారు. చూపిస్తే వాళ్ళు చెప్పారు, ఎంత తొందరగా బైపాస్ సర్జరీ చేయించుకుంటే అంత మంచిది, లేకపోతే ఎప్పుడు అన్నారు. సరే అని ప్రార్థన చేసుకుని, ప్రభా ఈ మీటింగ్స్ అయినాక నేను బైపాస్ సర్జరీ చేయించుకుంటాను, ఎందుకంటే ఇది చేయించుకొని నేను హాస్పిటల్లో ఉంటే అక్కడ మీటింగ్స్లో నీ పని ఎట్లా జరుగుద్ది అని. దీన్ని కూడా నేను లెక్క చేయలేదండి. ప్రభుకి స్తోత్రం. అర్థమైందా? వచ్చిందా పోని, నా దేహం ఆయనది, ప్రాణం ఆయనది, ఆత్మ ఆయనది, అవయవాలు ఆయనది, గుండె ఆయనది, నాకెందుకు భయం? ఉంటే ఆయన పని చేస్తా, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? దయచేసి సరే, మీటింగ్స్ అయిపోయినాయి, తెల్లారి వచ్చి అడ్మిట్ అయ్యా. ఒక 5-6 రోజుల దాకా షుగర్ కంట్రోల్ అవుతాయి. 400 అట్లాగా వస్తుందంట. ఎన్ని మందులు వాడారో తగ్గదు. సరే, ఇంకా డాక్టర్ గారితో నేను చెప్పా, డాక్టర్ గారండి ఈ షుగర్ కోసం చూస్తుంటే ఇప్పటికి 5-6 రోజులు అయిపోయింది, మీరు చేసేసేయండి, నాకేం భయం లేదు, ఉంటే ఇక్కడ లేకపోతే అక్కడ అంటే అప్పుడు చేసేసారండి. ఏంటి? బైపాస్ సర్జరీ. అది చేసి రేపు మార్చి 15వ తారీఖుకి 19 సంవత్సరాలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలు? మరి నా ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? లోపల ఉన్న ఆత్మదేవం ఏం చెప్పింది? పెరాలసిస్ రాకుండా చెప్పింది, జాగ్రత్త పడ్డా. హార్ట్ అటాక్ రాకుండా చెప్పింది, జాగ్రత్త పడ్డా. మరి మన ఆత్మ శోధిస్తూ ఉంటుంది, పరీక్షిస్తూ ఉంటుంది, పరిశోధిస్తూ ఉంటుంది. ఏం చెప్పుద్ది? ఏం చెప్తుంది? జాగ్రత్త. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ, అంటే తల నుంచి పాద వరకు ఎప్పుడూ పరీక్షిస్తుంటుంది. జ్వరం వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది? టెంపరేచర్ పెరిగితే. అది ఎట్లా తెలిసింది? ఒళ్ళు ఏడెక్కితే. మరి ఏడెక్కిందా, చల్లబడిందా? జ్వరం వచ్చిందా, రాలేదా? వస్తే ఏం చేస్తాం అంటే ఈ శరీరానికి మరి ఆత్మకి, మన ఆత్మ ఎలా ఉంది? మన ఆత్మ ఎలా ఉంది? ఎంత గర్వం ఉంది మనలో? చూపించుదా? వాళ్ళకి కనపడితే ఎదురుగా
గర్వం మీకు కనబడుతా మాకు కనబడుతా? నాకు గర్వం అంటే మీకా నాకా? చెప్పండి. అది కూడా ఎలా తెలుస్తుందో తెలుసా? మొహాన్ని చూసే తెలిసిపోతండి. తెలుసా విషయం? తెలీదా? ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మొహాన్ని చూసే చెప్పేస్తా ఆ కురిపిచ్చాడు, ప్రభుకు స్తోత్రం, జాగ్రత్త పడండి అని. ఏంటమ్మా దిగులుగా ఉన్నా? మీకెట్లా తెలిసింది? నీ మొహమే చెప్పుద్ది. నీ మొహమే చెప్పుద్ది. దిగులుగా ఉన్నా చెప్పుద్ది, కోపంగా ఉన్నా కూడా చెప్పుద్ది. ఏందమ్మా అంత కోపం? నేను కోపంగా ఉన్నాను. ఏం నా బద్దాలో మళ్ళా కోపంగా లేరా? చూస్తారా? యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ముఖం ఏం చెప్పుద్దంట? ఏమని సాక్ష్యం చెప్పుద్దంట? ఎవరి ముఖం ఏమని సాక్ష్యం చెప్పుద్ది? ఏమని సాక్ష్యం చెప్పుద్ది? దయచేసి తెలుసుకోండి, వాక్యాలు అన్నీ ఉన్నాయి కాబట్టి చూడంగానే తెలిసిపోతాయి. మోసపోవద్దు, నష్టపోవద్దు. లోపలి ఆత్మ చెప్పుద్ది. నాలో కూడా పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు, మీలో కూడా ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. మీ ఆత్మలో ఏముందో నాకు చెప్పుద్ది. కాబట్టి నష్టపోవద్దు. దేవుడు మనకిచ్చిన ఆత్మని, అంతరంగములన్నిటినీ పరీక్షిస్తూ ఉంటుందట. కాబట్టి ప్రభువా ఈ దినాన నాలో ఉంచిన నీ ఆత్మ నాకు కూడా తెలియచేయాలి. ఎంత విధేయత ఉందో కూడా చెప్పుతండి, ఎంత వినయం విధేయత ఉందో కూడా చెప్పుద్ది. నేను గమనించాను ఇన్ని సంవత్సరాల్లో వినయము విధేయత బాగా ఉన్నవాళ్ళు ప్రేజలాడండి అంటారు. అది లేని వాళ్ళు చెప్పకల్లా అప్పుడే తెలిసిపోతుంది, వా అమ్మో ఏదో ఉంది లోపల, నా మీద వీళ్ళకి ఉందా. జాగ్రత్త. ప్రభు ఈ రోజున మన ఆత్మ మన అంతరంగములో శోధించి మనలో ఎంత వినయం ఉందో, ఎంత విధేయత ఉందో,
తెలియజేస్తుంది. అది మనకు తెలియపోయినా ఆత్మపూర్ణులైన వారికి మాత్రం తప్పకుండా తెలుస్తుంది. హల్లెలూయా. ఎవరికి? అదే పౌలు గారు అంటారు, ఆత్మపూర్ణులై ఉండండి అని. ఇప్పుడు చదివారా? చదవలేదా? అంటే ఏంటి అర్థం? ఆత్మపూర్ణులై ఉండండి అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మదేవా, నన్ను నీ జ్ఞానంతో, వివేకంతో, ఆలోచనతో, బలముతో, తెలివితో, భయముతో, భక్తితో నింపు. ఇంత వెలితి కూడా ఉండకూడదు. ఎంత? ఇంత వెలితి కూడా ఉండకూడదు. రవ్వ అంత కూడా ఉండకూడదు. కొంచెం వెళుతుంటే వాడు సందు చేసుకుంటాడు. ఇంకా మరీ మాట్లాడితే నన్ను ఆత్మపూర్ణునిగా చెయ్యి అంటే ఇంకొక రకంగా దావీదు మహారాజు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని. అంటే ఇప్పుడు నా హృదయంలో నిండి పొర్లుతూ ఉండాలి. అసలు నిండితేగా పొర్లటానికి. నిండిందా? నిండిందా? పొర్లటానికి మనమే పొర్లుతాం అటు ఇటు. చిన్నదారక్క ఎప్పుడు పొర్లి నిద్ర పట్టగా కదండి. జాగ్రత్త. అదే దావీదు మహారాజు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. సామెతలు 4వ అధ్యాయంలో 23వ వచనం అనుకుంటానండి. అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకో. 23ఏనా? అప్పుడు నీ హృదయములో నుండి జీవధారలు పొర్లి ప్రవహిస్తాయంట. ఏదో అసలు నిండేదే లేదే. నిండిందా? అలా నిండిందా? పొర్లి ప్రవహించిందా? చెప్పండి. జాగ్రత్త. దేవుని ఆత్మ మన అంతరంగాలో ఎప్పుడు శోధిస్తూనే ఉంటాడు, పరిశోధిస్తూనే ఉంటాడు. అన్నిటికంటే హృదయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి హృదయాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? నా హృదయములో పరిశుద్ధాత్మదేవా నువ్వు నిండి, అదే ఆయన అన్నాడు, నీ హృదయాన్ని నాకు ఇయ్యి, నీ హృదయాన్ని నాకు ఇయ్యి, నేను నీకు నూతన హృదయం ఇస్తాను, నూతన హృదయం ఇస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ నూతన హృదయాన్ని అదే చెప్పాడు, దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకుంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొనును కనుక. పుట్టానా? నేను పుట్టలేదని పుట్టారు. పుట్టారా?
భద్రం చేసుకుంటున్నారా? అదే జాగ్రత్త, జాగ్రత్త. వాడు చూస్తున్నాడు ఎప్పుడు ఆపేద్దామా ఈ హృదయాన్ని అని. ఏం చేద్దాం? చెప్పానుగా, 19వ సంవత్సరం వాడి వల్ల కాల. ప్రభుకి స్తోత్రం. హృదయం బాగుందా? ఎప్పుడు అయిపోతుందో తెలీదు. పని చేస్తూనే ఉంటారు, ప్రయాణం చేస్తూనే ఉంటారు, ఇంకోటి చేస్తూనే ఉంటారు. ఏమవుతారు? పడిపోతారు. మా పెద్దమ్మాయికి అదే జరిగింది. వీడిని స్కూల్లో దిగబెడదామని బండి మీద వెళ్తుంది. ఇక్కడి నుంచి కొంచెం బొడ్రాయి దాటిన దాకా వెళ్ళిందేమో, అంతే కదనే. వాడు వెనకాల కూర్చున్నాడు, నడుపుతుంది. అక్కడికి వచ్చేసరికి ధన్మని పడిపోయిందండి. ఎప్పుడు వచ్చింది? ఎట్లా వచ్చింది? వాడు వెనక్కి పడ్డాడు, మా అమ్మాయి పక్కకి పడిపోయింది, చనిపోయింది. జాగ్రత్త అంటున్నాడు. మనల్ని మనం భద్రం చేసుకోవాలి. ముందుగా తెలియజేస్తుంటాడు. కాబట్టి ఎలా ఉన్నా, నేను ఏం చేస్తున్నాను? పరిశుద్ధాత్మదేవుడు అంతరంగాన్ని పరిశోధిస్తూ ఉంటాడు. పరిశోధించి తెలియచేస్తాడు. జాగ్రత్త పడాలి, అప్పుడు తప్పిస్తాడు. మరొకటి చెప్పాను కదా, పారాలిసిస్, స్ట్రోక్ తెలియజేశాడు దేవుడు. ఆ ట్రీట్మెంట్ జరిగి సుమారు 25 సంవత్సరాలు. అది 25, ఇది 19. మరి ఎన్ని సంవత్సరాలు ఇంకా నేను ఆయన కోసం సంపూర్ణుడు కావాలో. నేను రాత్రి విన్నారా? ఏం కావాలంటే మనం సంపూర్ణుడు అవుతామా? నేను కాలం అందుకోసం ఉంచాడు. ఇంకా చెప్పురా, ఇంకా చేయను నా పని నువ్వు అని. ఏం కలిగి ఉండాలంట? ఏ తాత్పర్యం అంది? నీది నీది, నాది నాది కదండి. జాగ్రత్త. ఇదివరకే గెలిచానని కానీ, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని కానీ అనుకొనకూడదు. కానీ మనలో ఒక్కొక్కళ్ళలో ఇంత ఉంది. గెలిచేసా. అసలు ఏం గెలిచావు చెప్పండి? గెలిచావా నువ్వు? గెలిచావా? పోనీ ఓడిపోయావన్నా తెలిసిందా? అది తెలీదు. ఓడిపోయావన్నా తెలిసిందా? పరీక్షల్లో పిల్లలు తప్పితే మొహం ఎలా ఉంటుంది, పాస్ అయితే మొహం ఎలా ఉంటుంది? మరి ఓడిపోయావన్నా తెలిసిందా నీకు? అది కూడా తెలియలా. అందుకోసం మొహం ఎట్లా ఉంది? ఇక వీడు స్క్రూటినింగ్ చేసుకోవాలా? చెప్పేవాడు స్క్రూటినింగ్ చేసుకోవాలి. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటాడు. హృదయ విషయంలో తెలియజేస్తుంటాడు. అలాగే ఈ బ్రెయిన్ విషయంలో కూడా తెలియజేస్తుంటాడు. ఎలా ఉన్నాయి మన ఆలోచనలు? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దురాలోచన, దూరాలోచన? ఏ ఆలోచన మంది? దేవుడైతే చెప్పాడు, దూరాలోచన కలిగి ఉండండిరా, దూరాలోచన కలిగి ఉండండిరా,
జాగ్రత్త పడండి. రోజులన్నీ ఒకే రకంగా ఉండవు, పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉండవు, శరీరం కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, ఏ సమస్య వచ్చుద్దో, ఏ బాధ వచ్చుద్దో, మంచి ఆలోచన కలిగి ఉండండి, దూర ఆలోచన కలిగి ఉండండి అని. కొంతమందికి ఎప్పుడు ఆలోచనలే. ఎప్పుడన్నా డాక్టర్లు చెప్పడం విన్నారా? మీరేం ఆలోచించమాకండి అనే మాట. మనం ఏమంటాం? ఏం ఆలోచన చెయ్యం. అయ్యో మా పిల్లలకి ఎట్లా పెట్టాలి లేదా ఆలోచన చేయమా? మరి ఆలోచించమని నేను ఆలోచించట్లేదంట. జాగ్రత్త అండి. అయితే దేవుడు నాకు నేర్పించింది ఒకటి. ఎందుకంటే నేను ఆయన్ని అంగీకరించా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో మీరు చెప్పండి. ఆయన ఒక మాట చెప్పాడు, రేయ్, ఒక స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను మరుస్తుందిరా, నేను నిన్ను మరువనురా. చూడు, నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదురు ఉన్నవి అన్నాడండి. ఇప్పుడు నాకేమన్నా విచారం ఉంటుందా? ఎందుకని ఆయన చెప్పిన మాట నా హృదయంలో ఉంది. మీ హృదయంలో ఉంటే, చెప్పండి. అది లేక, అది బైబిల్లో పెట్టుకుని హృదయంలో రానియకుండా ఇక దానికోసం టెన్షన్ కదా, తర్వాత ఇంకోటి పెంచుకొని అంటారు కదా, అత్త మీద కోపం, ఇక పిల్లల మీద, వాళ్ళ మీద. ఎవడు చూపించలేదా? చూపించారా? చూపించారా? జాగ్రత్త. ప్రభా, ఈ రోజున నాకు ఈ టెన్షన్ రాకుండా ఆత్మదేవుడు ఏం చేస్తాడు? రే జాగ్రత్త రావు, నీ కోపం రాబోతుంది వాళ్ళ మీద. ముందు ఏం చేస్తాడు? నన్ను బాగా రాత్రి విన్నారా ఏమని? ఇతరులు చెప్పి నేను ఎక్కడ భ్రష్టుడనే పోతాను అని నన్ను నేను నలగొట్టుకొనుచున్నాను. నాకు దేవుడు నేర్పించింది అదే. ప్రతిరోజు ప్రతి క్షణం ఏం చేయాలి? నన్ను నేను నలగొట్టుకోవాలి. అంటే ఎక్కడ నలగొట్టుకోవాలి? కాళ్ళ, చేతుల, తలకాయ? కాళ్ళ, చేతుల, తలకాయ? ప్రార్థన చేస్తే ఆయన నలగొట్టేసి, రే జాగ్రత్త, నేను నిన్ను కోపడ్డావంటున్నా అంటాడు. ఇక వెంటనే ఏం చేస్తాను? బాగున్నారా? ఏంటి మొహం అట్లా ఉంది, దిగులుగా, విచారంగా ఉన్నారేంది, ఏంటి దుఃఖంగా ఉన్నారేంటి, ఏం బాగాలేదా? జాగ్రత్త. హృదయాన్ని గురించి చెప్తాడు.
అలాగే ఆలోచన బ్రెయిన్ల గురించి చెప్తాడు, కళ్ళను గురించి కూడా చెప్తాడండి. కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళు ఎలా ఉంటాయి? కోపంగా ఉంటే కళ్ళు ఎలా ఉంటాయి? వామ్మో, ఇవాళ నీతో మాట్లాడకూడదు. నీ కోపంతో నా మీద ఎక్కడ పడుద్దో ఇంకోసారి మాట్లాడతానే. అదే సంతోషంగా ఉంటే మొహం ఎట్లా ఉంటుంది? కళ్ళు ఎలా ఉంటాయి? బాగా విచ్చుకొని. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే మొహాలు ఎలా ఉంటాయి? జాగ్రత్త అండి. కళ్ళు కూడా తెలియజేస్తాయి, సంతోషాన్ని తెలియజేస్తాయి, కోపాన్ని తెలియజేస్తాయి, అదే సేవలో దుఃఖాన్ని కూడా తెలియజేస్తాయి. తెలుసా? దుఃఖంగా ఉన్నప్పుడు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, బాగా ఆత్మీయులైన వాళ్ళు పలకరిస్తే ఎలా ఉంటుంది? ఇక తండ్రుకొని వచ్చేసిందండి. వరద ప్రవాహమే. ఎందుకే? కళ్ళు కూడా తెలియజేస్తాయి. కాబట్టి ఆత్మ ఏం చేస్తుంది? హృదయం, మనస్సు, కళ్ళు, తర్వాత నోరు కూడా. నోరు కూడా ఎట్లా ఉంటుంది? నోరు ఎప్పుడు బాగుంటే ఎలా ఉంటుంది? అంత బాగున్నారా? అంతా బాగున్నారా? ఇది నీకోసం చేశా. ఈ కోపంగా ఉన్నప్పుడు అవి కూడా వెనక్కిపోతాయి, చేసినవి కూడా వెనక్కిపోతాయి. సంతోషంగా ఉంటే వెనక్కి రెండు వేయమంటావా? కదా? నోటి విషయం కూడా తెలియజేస్తాడండి. ప్రభా, ఈ రోజున ఎలా ఉన్నా? ఆత్మదేవునికి తెలియదు అనుకోవద్దు. ఇంకో విషయం, ఆత్మదేవుడు మనందరిలో ఉన్నాడు. నీలో ఉన్నది నాకు తెలియజేస్తాడు, ఆత్మ పూర్ణునిగా అయితే. లేకపోతే ఏమీ లేదు. మొన్న ఈ మధ్య ఒక ఆయన మా ఇంటికి వచ్చాడండి. నాకంటే పెద్దోడే, మా డిపార్ట్మెంటే, కానీ నాకు ఆయనకి పెద్ద కాంట్రాక్ట్స్ లేవు. మా మిస్సెస్ చేసిన సెక్షన్లో చేశాడు ఆయన. అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఈ మధ్య ఆయన కూడా పెద్దోడైపోయి తిరగడం తగ్గించి రావట్లా. మొన్న ఈ మధ్య వచ్చాడండి. వచ్చి పలకరిస్తూ, ఏంటి సార్ చాలా రోజులకు వచ్చారు, దారి తప్పి అంటే అంటున్నాడు, రాత్రి మీరు నాకు కల్లో వచ్చారండి అని. నేను ఆయనకి కల్లో వచ్చానంట. ప్రభుకి స్తోత్రం అనుకున్నా. పెద్ద వ్యక్తిగత కాంటాక్ట్ లేదు అసలు. మరి మీకు ఎవరికి రానులేండి నేను కల్లో. ఎందుకంటే కల్లో కూడా ఎప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నేను కల్లో రాను. ఒకవేళ వచ్చి కల్లో వచ్చిన ఇట్లా నెట్టేసుకుంటా అన్నమాట. జాగ్రత్త అండి. ఆత్మదేవుడు తెలియజేస్తా ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? కోపంగా ఉన్నప్పుడు, కోపం వచ్చింది, ఏం చేయాలి?
నాకు రాదనుకోవద్దు, వచ్చుద్ది. ఎందుకంటే నేను మీరంతా 90 పైన పాస్ అవ్వాలని నేను ఉంటా. మీరేమో 60 కూడా రాకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? అందుకోసమే దాన్ని కట్ చేసుకుంటూ మీకు చెప్తుంటా అన్నమాట. మీరేం చేస్తారు? 60 నుంచి 50కి వస్తారా, 80కి వస్తారా? 60 నుంచి 40కి వస్తారా, 80కి వస్తారా? చెప్పండి. ఆశ ఉంది 80కి రావాలని, మరి కృషి చేయాలో వద్దా? పరీక్షల దగ్గరకు వస్తున్నాయి, మంచి మార్కుతో పాస్ అవ్వాలి. చదివితేనే గాల్లో దీపం పెడితేనా? చదవాలా వద్దా? నేను చెప్తా, పరీక్షల దగ్గరకు వస్తున్నాయి, ప్రార్థన చేయండి, చదవండి, రెండూ చెప్తా. ముందు ప్రార్థన, తర్వాత చదువు. ముందు ప్రార్థన, తర్వాత చదువు. ఎందుకు అంటే వాక్యంలో ఉంది, యెహోవాయే జ్ఞానమునిచ్చువాడు అని ఉంది. తర్వాత బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనందే గుప్తములై ఉన్నవి అని ఉంది. తర్వాత మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, సందేహం లేకుండా అడగండి, ధారాళంగా ఇచ్చేస్తా. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేస్తాను, ప్రభా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, రాసేవాళ్ళు ఉన్నారు, రాయబోయే వాళ్ళు ఉన్నారు, మంచి జ్ఞానాన్ని దయచేయి, జ్ఞాపక శక్తిని దయచేయి, మంచి మార్కులతో ఉత్తీర్ణులాగా చెయ్యి అని ప్రార్థన చేయటం నా వంతు. మరి మీరు కూడా జాగ్రత్త పడదాం. తల నుంచి పాదం వరకు ఆయన ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఎట్లా ఉండాలి? ఏం చేయాలి? దుఃఖం వచ్చింది, దుఃఖపడుతూ ఉండడమేనా? దుఃఖపడుతూ ఉండటమేనా? దాన్ని అణుచుకోవాలి. ప్రభు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చెప్పాడో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు, మీ దుఃఖము సంతోషమవుతుంది అని చెప్పాడు. ఏమని అడగాలి? కృంగిపోకూడదు, నువ్వు సంతోషం. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో అంటాడు, మీ దుఃఖ దినములు సమాప్తములగును అని. కాబట్టి ఆ మాటలు పట్టుకుని మనం ఏం చేయాలి? కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు కూడా దేవుని మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్త పడాలి. తర్వాత బాధ వచ్చుద్ది, రాదు అనను, వచ్చుద్ది. అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయాలి? ఎవరు చెప్పాడా? దేవుడు చెప్పాడు కానీ మేము వాడి జోలు పోవండి. ఎందుకంటే ఆ జోలు పోతే మాకు దేవుడు వచ్చేస్తాడు, ఈ దయ్యం ఎట్లా వదులుతుంది మమ్మల్ని? ఈ దయ్యం వదలాలిగా, అది వదలాలంటే ఇది రావాలి. 6 బాధల్లో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు సంభవించదు. ఇవన్నీ వాక్యమే. ఇటు ఆత్మశోధన, ఇటు వాక్య సమాధానం.
చూడండి ఇంకొక మాట, యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో, యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును. ఇంకను అంటే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును అంటే ఎలా ఉంటుంది? దానికి సమాధానంలాగా ఎలా ఉంటుంది? మీరు జాగ్రత్తగా చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయింది. ప్రభు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాడు. 3 శిష్యులు పెట్టుకొని ఆ అధికారితో, వాళ్ళంతా గొల్లు చేస్తూ బాగా బిగ్గరగా ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే అప్పుడు ప్రభు అన్నాడు, మీరు ఊరకండి అని. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అన్నాడు. వాళ్ళు ఇంకా హేళనగా. తర్వాత ఆ పిల్ల యొక్క తల్లిదండ్రుల్ని, తనతో వచ్చిన 3 శిష్యుల్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఎక్కడ ఉందో ఆ గదిలోకి. అన్నాడు, తల్లి తాకుమి అని. చిన్నదానా లేమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఆ చిన్నది ఏం చేసింది? లేచి నడిచింది. ఇప్పుడు వాళ్ళ నోటి నిండా ఏముంటుంది? ఇంకను చనిపోయినా ఇంకోటైనా దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. కాబట్టి మన లోపల ఇవన్నీ గమనిస్తున్న ఆత్మదేవుడు ఈ దినాన చెప్తున్నాడు, నువ్వేమి అధైర్యపడబాకు. నీ లోపలన్నీ చూస్తాడు, వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆరోగ్యాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఇతరులకు కూడా మన ద్వారా తెలియచేస్తాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా గమనించండి, నాకు దేవుడు తన ఆత్మనిచ్చాడు. ఈ ఆత్మ వెలుగుతూ ఉండాలి. నా లోపల పరిశోధిస్తూ ఉంటాడు. కాబట్టి నేనేమి దిగులు పడకూడదు, విచారించకూడదు, కానీ ప్రార్థన చేయాలి. అది చేసేదే పరిశుద్ధాత్మ. కాబట్టి నేనైనా నువ్వైనా మరెవరైనా ఈ విషయాన్ని గుర్తించాలి అంటాడు. దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి అని. పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి అని. పరిశుద్ధాత్మ ఎప్పుడు దుఃఖపడతాడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూడండి.
దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దుఃఖపరచకండి, ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. కాబట్టి ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించండి. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడా, సంతోషిస్తాడా? మనం విసర్జించాల్సింది తెలుసా? విసర్జించామా? చెప్పాడా? చేస్తున్నామా? ఈసారి చూద్దాంలేండి. తర్వాత అక్కడే అంటాడు, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై. ఒకరి ఎడల ఒకడు దయ ఉందా? దయ ఉందా? ఆ దయే నడిపిస్తుంది ఇక్కడికి. తర్వాత కరుణా హృదయులై. మన హృదయం కరుణా కఠినమా? తర్వాత క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. వామ్మో, ఇంత కష్టంగా జీవితారు. కష్టమేనా, తేలికేనా? నువ్వు క్షమించాలి, నేను మాత్రం వీళ్ళకి క్షమించను. హలో, ఇప్పుడు చెప్పాక ఇప్పుడు క్షమిస్తూ ఈసారి మళ్ళా అర్థమైందా? దయ కలిగి ఉండాలి, కరుణ హృదయం కలిగి ఉండాలి, క్షమించే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడకుండా ఉంటాడు. మరి మీరేం చేస్తారు? ఆత్మను దుఃఖపరుస్తారా, ఆర్పుతారా, సంతోషింపజేస్తారా? చెప్పండి. తెలియదు అనుకోవద్దు. దేవునికి తెలుసు, మనలో ఉంచిన ఆత్మకు కూడా తెలుసు. శరీరంలో కొంచెం తేడా వస్తే శరీరం బయటికి కనబడదా? మరి ఆత్మకి ఆ తేడా రాకుండా ఎల్లప్పుడూ ఏం చెప్పు, ప్రభువునందు ఆనందమేనా? ఎల్లప్పుడూ ఆనందమేనా? మరలా చెప్పుదును, ఆనందించండి. మనం ఇప్పుడు ఆనందంగానే ఉండాలి, కానీ దుఃఖంగా, విచారంగా, కోపంగా, బాధగా, గర్వంగా జాగ్రత్త పడదాం. ఆత్మ ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు, తగిన మందులు ఇస్తుంటాడు. వాడి ఆత్మని దుఃఖపెట్టకుండా సంతోషపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాం నాయనా. నీవు మమ్మల్ని ప్రేమించి రక్షించి నీ బిడ్డలుగా చేసుకున్నారు. ఎల్లప్పుడూ మాతో ఉండటానికి, మాలో ఉండటానికి, మమ్మల్ని ఆదరించటానికి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పించటానికి, సంభవింపబో సంగతులు తెలియచేసి మమ్మల్ని పాపంలో పడిపోకుండా తప్పించటానికి, అదే సమయంలో మేము యుక్తముగా ఎలా ప్రార్థించాలో, నీకు ఇష్టమైన రీతిగా ప్రార్థించాలో నీ ఆత్మని మాకిచ్చారు. కాబట్టి నీ ఆత్మ మా అంతరంగములో ఎల్లప్పుడూ శోధిస్తూ ఉంటారని, నీ ఆత్మదేవుడు వెలుగుతూ ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని
ఆ దీపం వెలుగుతూ ఉండాలి. అనగా మాలో ప్రాణం ఉన్నంత వరకు ఆ ఆత్మ మాలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి నాయన ఆత్మ మాలో సంచరిస్తూ మా ఆత్మకి ఎటువంటి బాధలు ఉన్నాయో వాటిని స్వస్థపరచటానికి, సంతోషపరచటానికి, ఆనందింప చేయటానికి, మా ద్వారా మరికొన్ని ఆత్మలని ఆనందింప చేయటానికి ఆశపడుతూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నాయన శరీరములో అనారోగ్యం వస్తే స్కానింగ్ చేయించుకొని స్వస్థతను పొందుతున్నారు. అలాగే నీ ఆత్మ మా అంతరంగంలో శోధించి మా ఆత్మకు కూడా స్వస్థతను ఇవ్వటానికి సమయోచితంగా నీ వాక్యాన్ని మాకు తెలియజేస్తున్నారు నాయన. కాబట్టి మీ దుఃఖము సంతోషమవుతుందని చెప్పారు. ఆత్మకు కూడా అనారోగ్యం కలిగినప్పుడు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు. మాకు బాధ కలిగినప్పుడు నీవు చెప్పావు 6 బాధల నుంచి ఆయనని విడిపిస్తాడు. 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు సంభవించదని. కాబట్టి నాయన మా ఆత్మ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని, మా కన్నులు ప్రకాశిస్తూ ఉండాలని, మా మనస్సు సంతోషంగా ఆనందంగా ఉండాలని, మా కాళ్ళు చేతులు అవయవాలు కూడా ఆత్మల కొరకు చక్కగా పనిచేయాలని మీరు కోరుకుంటున్నారు నాయన. ముఖ్యంగా మా హృదయములో నుండి జీవధారలు ప్రవహిస్తాయి అన్నారు నాయన. అలాగే మా కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారుతాయి అన్నారు నాయన. మా కన్నులు కన్నీటి ఊటగా, మా తల జలమయముగా ఉంటుంది అన్నారు నాయన. అలాగే మా పెదవులు తేనెలలో కేటట్లుగా ఉండాలి నాయన. మా మనస్సు కూడా ఎల్లప్పుడూ ఆరోగ్యంతో, మంచి మనస్సుతో, మారు మనసు తగినట్లుగా మంచి ఫలాలు ఫలించేటట్లుగా మా చేతులు పవిత్రమైనగా ప్రార్థించే రీతిగా, మా పాదములు నీ సువార్తని అనేక మంది దగ్గరికి మోసుకుని వెళ్ళేయిగా, అనేక మందిని నీ వద్దకు మోసుకుని వచ్చేయిగా ఉండునట్లుగా మా దేహానికి, ప్రాణానికి, ఆత్మకి, అవయవాలకి ఆరోగ్యాన్ని, శక్తిని, పరిశుద్ధతనిచ్చి నీకు మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.